హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం కాసేపు డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇక మీరు కూడా వెయిట్ చేయండి. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? సూపర్గా ఉన్నాను. చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో న్యూ ఇయర్ వచ్చేసింది, ఆల్మోస్ట్ మరికొన్ని గంటల్లో వచ్చేస్తుంది కొత్త సంవత్సరం 2024. సో ఈ 24లో మన సిటీవీ ఛానల్స్లో కొన్ని సంచలనమైన మార్పుల్ని మనం తీసుకొద్దామని అనుకుంటున్నాం. ఆ కుకింగ్లోనే మనం ఉన్నాము కొన్ని డేస్ నుంచి. సో నేను చాలా రోజుల నుంచి మనం మామూలుగా మన ఇద్దరం కలిసి కొన్ని వీడియోస్ టాపిక్ని బట్టి కొన్ని స్లాట్స్ మనం చేస్తూ ఉన్నాం. బట్ పర్సనల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే. ష్యూర్, డెఫినెట్లీ. సో ఈ అర్ధరాత్రి వేళ మాట్లాడుకోవడం ఇంకా బాగుంది. అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఏంటి అసలు ఈ 2024లో మన ఛానల్లో ఇంత మార్పుని తీసుకురావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి, ఒకసారి చెప్పగలరా? తప్పకుండా చెప్తాను. అలాగే 30వ తారీఖు మిడ్నైట్ దాటిన తర్వాత చేస్తున్నటువంటి ఈ వీడియో 31వ తారీఖు ఉదయం 10:30కి మన వాళ్ళ ముందుకు రానుంది. అందుకని మన స్టూడియోలో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ని కూడా ఈ మిడ్నైట్ నేను కూర్చోబెట్టాను అంటే ఆలోచించుకోండి ఈ విషయం ఎంత ముఖ్యమైన అంశము అనేది మీకు అర్థమవుతుందండి. సో మన వీక్షకులందరికీ కూడా, ప్రేక్షక దేవుళ్లకు వీక్షకులకు అందరికీ కూడా, మన సబ్స్క్రైబర్స్కి, టీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర మరియు ఇంకా ఏమంటారంటే 31st ఈవ్ శుభాకాంక్షలు అండి అందరికీ. సో ఇప్పుడు నన్ను చాలామంది చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు, చేశారు, చెప్తూ ఉంటాను, చెప్పాను. కానీ మన ఛానల్లోనే నన్ను మన స్టాఫే ఇంటర్వ్యూ చేస్తున్నారంటే విషయం కొంచెం వేడెక్కిందండి. విషయం ఏంటో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నువ్వు అడిగింది ఏంటమ్మా, మనకి ఇంత డ్రాస్టిక్ చేంజ్ రావడానికి గల అసలు ఏంటి, ఏ సందర్భం, ఏ మాట ఏంటి, అసలు ఏది మీలో ఇంత మార్పును తీసుకురాగలిగింది? అంటే ఏ విషయంలో అది అంటే ఏ విషయంలో అంటే ఇన్ సెన్స్ ఆఫ్ మన ఛానల్లో మార్పులు తీసుకొద్దామంటున్నారు. అండ్ ఆహార్యంలో కానీ, ఆహార్యం అంటే ఇట్స్ డ్రెస్ సెన్స్లో కానీ, ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే ఆ వీడియోసా లేకపోతే వీడియోస్ పరంగా వస్తున్న కామెంట్సా ఏంటంటారు అసలు? అంటే నేను దేనికి రియాక్ట్ అయ్యి మార్చాలనుకుంటున్నాను అనే అదేనా? అవును. కనీసం మీరు నేను 2 yearsగా చూస్తున్నాను కదమ్మా మిమ్మల్ని ఛానల్లో. సో ఈ కొత్త రకమైన కొండలో నేను చూస్తానని అసలు ఇమాజిన్ చేయలేదు. అలాగే మన సబ్స్క్రైబర్స్ అండ్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కూడా అసలు అన్ఎక్స్పెక్టబుల్ థింగ్ అనమాట ఇది. సో ఏది ఇంతలాగా మిమ్మల్ని ప్రభావితం చేసిందంటారు? అలాగా అట్నుంచి వచ్చావా? ఎందుకంటే ఒకటండి ఖచ్చితమైన విషయం, ప్రేక్షకులకు నేను చెప్తున్న మనమే విషయం నిజం. ఏం ప్రశ్నలు అడుగుతారో కూడా వీళ్ళు చెప్పలేదండి నాకు. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో ఆ విధంగా నేను వచ్చాను. అయితే ఈమె ఇప్పుడు వేసే ప్రశ్నలన్నీ కూడా మేము ప్రిపేర్ అయ్యి చేసినవి కావు, ఇది గుర్తించవలసిందిగా కోరుతున్నాను. అవును. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి చేసామంటే అని చెప్తే మీరు నన్ను ఏమన్నా తన్నేస్తారా, వచ్చి కొట్టేస్తారా, ఏమన్నా ఏమీ చేయలేరు. ఐ డోంట్ కేర్. అలాగేం ఉండదండి. కాకపోతే తన మనసులో ఉన్నవన్నీ అడుగుతుంది, నేను చెప్పాలనుకున్నవన్నీ. ఇది మన వేదిక, ఇది సిటీవీ అనేది నాకు గొంతండి. కాబట్టి నేనేం చెప్పాలనుకున్నా తప్పకుండా దీని ద్వారా చెప్తాను. సో ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది, ఏంటి సంగతి అని అంటే, మెయిన్గా నేను 2 సంవత్సరాల నుంచి భారతీయ హైందవ సనాతన సంస్కృతి స్వరూపంగా దీన్ని మలచాలి, అంటే దాన్ని మార్చాలి, దాన్ని ఎలాగైనా తయారు చేయాలి అన్న ఉద్దేశంతోనే మన స్లాట్స్ కానీ, మన కంటెంట్ కానీ, మన విధానాలు కానీ అన్నీ కూడా పెట్టామండి మనం. అది మీ అందరికీ తెలిసిందే. అన్ని స్లాట్స్ కూడా శ్రీరస్తు ధనమస్తు కావచ్చు, తర్వాత సనాతన సంస్కృతి కావచ్చు, ఇంకా అన్నీ కూడా ఏదో 1 or 2 స్లాట్స్ తప్పించి మిగతావన్నీ కూడా భక్తి ఇంకా సంస్కృతికి సంబంధించినవి. మనం మర్చిపోతున్న సంస్కృతిని ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నంలో కొన్ని లక్షల రూపాయలు ఐ హ్యావ్ టు స్పెండ్ చేసేసాను. అంటే అసలు మన ఛానల్లో వచ్చిన ప్రతి ఒక్క స్లాట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. అలా మీరు డిజైన్ చేశారు వాటిని. లక్షల రూపాయలు స్పెండ్ చేశానండి. చాలామంది అనుకున్నట్టుగా
నేను యూట్యూబ్ రెవెన్యూ కోసం ట్రిక్కులు ప్లే చేసి వీడియోలు చేస్తున్నానని చాలా ఎదుర్కొన్నాను నేను. ఇందులో మరి కారణం ఏంటనేది నాకు కూడా తెలీదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద వ్యూయర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫాలోయర్స్ అందరూ కూడా మన వీడియోస్ చూసి బాగా ఇన్స్పైర్ అయినాం, బాగా మారాం, మా జీవితాల్లో వెలుగొచ్చింది అని చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నేను వెరీ హ్యాపీ ఆ విషయంలో. అందుకని ఇంకాస్త అనమాట, ఇంకా రాత్రి పగలు నా వ్యాపారం అంతా వదిలేసి, నా వ్యవహారాలన్నీ వదిలేసి, నాకున్న బిజినెస్లు పక్కన పెట్టి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ అనే ఒకే ఒక్క యూట్యూబ్ ఛానల్లో నేను మొత్తం నా శక్తియుక్తులన్నీ 2 years పెట్టానండి. అది పెట్టాను సొంత జేబులో డబ్బుల్ని. ఇతరత్ర నేను సంపాదించుకుంటున్నటువంటి మిగతా వ్యాపారాల్లో నేను చూస్తున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా దీంట్లోకి డైవర్ట్ చేసి ప్రాపర్టీస్ కొనడం కానీ, అంటే ఆస్తులు కావండి, కెమెరాలు, లైట్లు, పిన్నులు, చిప్పులు, చెక్కులు, ఇవి అవి, 1 కాదు 2 కాదు. ఒక స్టూడియో, ఒక వీడియో మీ ముందుకు రావాలి అని అంటే చాలా కాస్ట్, ఎక్స్పెన్సివ్ వ్యవహారం ఓన్ వీడియో అంటే. అటువంటివన్నీ కూడా ల్యాప్టాప్ ముందు కూర్చొని నేను వీడియోలు చేయటంలా. అట్లాగే ల్యాప్టాప్ ముందు కూర్చొని నేను విషయాలు చెప్పట్లా. ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో నుంచి ఎడిటింగ్ చేసేసి నేను తోసేయట్లా. నాకు గ్రీన్ మ్యాట్తో ఉన్న స్టూడియో ఉంది, తర్వాత క్యామ్స్ ఉన్నాయి, డబుల్ క్యామ్స్ ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, మొత్తం ఎల్ఈడీలు ఉన్నాయి, చాలా ఎక్విప్మెంట్ ఉంది నాకు, తెలుసా అండి. తర్వాత బయట ఊరికి వెళ్తే చేయడానికి నాకు వేరే వాహనం ఉంది, దానికి వేరే సెటప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సెటప్ అంటే ఆ సెటప్లు కావండి, వెళ్ళడానికి సరిపడే సెట్ అనమాట. వాట్సాప్ అంటే అర్థం అందులో వాట్సాప్ కాదండి, ఫోన్లో వాట్సాప్ కాదు, వాట్సాప్ ఏం చేస్తున్నారు అట్లాగా. సెటప్ అంటే ఆ సెటప్లు కావు. అంచేత నాకు సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి. వీటన్నింటికి నేను లక్షలాది రూపాయలు స్పెండ్ చేశాను, చేస్తున్నాను, చేస్తాను కూడా. అంటే కంటికి కనిపించేటట్టు మనం డబ్బులు ఖర్చు పెట్టినా కానీ వీటన్నిటి వెనకాల ఫిజికల్లీ అండ్ మెంటల్లీ వెలకట్టలేని ఎక్స్పెన్సివ్ థింగ్స్ చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. అన్నీ చేశానండి. ఈ 2 years అదే ఉద్దేశంతో ఉన్నాను నేను. బట్ అయితే నేను రిటర్న్స్ ఏం పొందాను అంటే తిట్లు, వల్గర్ లాంగ్వేజ్ కామెంట్స్, తర్వాత ఒక షార్ట్ని చూసి భయంకరమైన కామెంట్స్ నేను రిటర్న్ గిఫ్ట్గా పొందాను ప్రేక్షకుల నుంచి. ఓకే. ఒక షార్ట్ ఎలా వస్తుంది, మెయిన్ వీడియోలో నుంచి ప్రజలకు ఉపయోగపడుతుంది, బాగా చూస్తారు అన్న ఒక ముక్కని కట్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ వేసి ఒక టైటిల్ పెట్టి అది షార్ట్గా పెడతారు ఎడిటర్ గారు. ఇది షార్ట్ మనం చూసి కామెంట్ పడేసే ముందు జరిగే పద్ధతి. అలా పెట్టిన దాంట్లో డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ నేను ప్రొవైడ్ చేయలేదు వేటికి కూడా. అయితే చేసుంటే ఇవి తగ్గుతాయా అంటే చేసినా తగ్గలేదు. కొన్నాళ్ళు చేశాను, అయినా సరే తగ్గలేదు. నేను చేసిన తప్పేంటి అంటే సనాతన సంస్కృతి అనే ఒక స్లాట్ ద్వారా మనం మరిచిపోతున్న హైందవ సనాతన సంస్కృతిని గుర్తు చేయడమే నేను చేసిన తప్పు. కానీ అది జనాల మేలుకోలే కదా మీరు చేశారు. మేబీ నేను చేసింది అందుకే. కానీ నాకు వచ్చింది ఏంటి అని అంటే, ఉదాహరణకు చెప్తానండి. ఫుల్ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే, తాళి ఒక మంగళవతి, ఒక సుమంగళి, సౌభాగ్యవతి తాళి మెడలో ఏ పొడవు వేసుకుంటే ఆమెకు అన్యోన్య అనుకూల దాంపత్యం ఉంటుంది అనే విషయాన్ని పూర్వీకుల నుంచి సనాతనంగా వస్తున్నది, నేను తెలుసుకున్నది చెప్పానండి ఒక వీడియోలో. దాన్ని షార్ట్గా కట్ చేసి 33 inches పొడవు ఉన్నటువంటి తాళి గొలుసుతో కూడుకున్న తాళిని వేసుకున్నట్లయితే ఏవో సంథింగ్ చెప్పాము. అది షార్ట్ వచ్చిందండి. ఇంకా దానికి వచ్చేవి మహా అయితే ఓ 300 కామెంట్లు, 300 తిట్లే. కారణం ఏంటి అని అంటే, నేను వేసుకున్నది, నేను జనరల్గా వేసుకుంటూ ఉంటుంది, మీకు గుర్తుండే ఉంటుంది, ఒక జిగిని నాను, ఒక చంద్రహారం, ఒక నల్ల పూసల గొలుసు వేసుకునేదాన్ని నేను డివోషనల్ చెప్పేటప్పుడు. అయితే అదే వాళ్ళకి తాళి అనుకున్నారు ఈ 300 మంది. తాళి అనుకుని నువ్వెలా వేసుకున్నావో చూసావా, ముందు నీది గుండెల మీద ఉంది, నువ్వేమన్నా చూసుకున్నావా? ఎక్కడి నుంచి వస్తారండి కొత్త మాటలు? అంటే డిఫరెన్స్ తెలుస్తుంది కదా, అది ఏది తాళి, ఏది తాళి, ఏది నల్లపూసల గొలుసు, అది తెలిస్తే ఈ వల్గర్ కామెంట్స్ రావు.
దానికి నేను సమాధానం చెప్పకూడదు అనుకున్నా సరే ఆ వర్డింగ్కి రియాక్ట్ అయ్యి చెప్తూ వస్తున్నాను చాలామందికి. అది తాళి కాదు నల్లపూసల గొలుసు అన్నది ఒక 50-60 కామెంట్లు ఉంటాయి నాది సమాధానాలు. నువ్వు వేసుకున్నావా? నువ్వు వేసుకుని అప్పుడు చెప్పు, నువ్వు వేసుకుని అప్పుడు చెప్పు, నీ గుండెల మీద ఏముందో తెలుసా? ఏంటండి ఇది? వాట్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఇలా చేసుకుంటే పనికి వస్తుందని చెప్పడం వరకే నాది. వేసుకో మానేయ్, ఐ డోంట్ కేర్, నాకేం అవసరమా? ఇలా చేస్తే బాగుపడతామని చెప్తారు తప్ప ఇప్పుడు సొమ్ములు తీసుకుని ప్రవచనాలు చెప్పేవాళ్ళని మీరు ఇలా అడగగలరా? కాళ్ళ దగ్గర కూర్చుని భజన చేస్తారు. ఒక లేడీ ముందుకు వచ్చి గొంతు వినిపించడానికి ప్రయత్నం చేస్తే ఎందుకు గొంతు నొక్కేస్తున్నారు? దట్స్ వై నాకు అసహ్యం వేసింది. ఇదొకటి. రెండోది, మెన్సెస్లు కలిపేస్తున్నాము ఇప్పుడు మనం. నేను కూడా కలిపేస్తున్నాము. తప్పదు, ఇంకా ఈ లైఫ్ స్టైల్లో మారిపోయింది కదా. అయితే నేను చెప్పింది ఏంటి అంటే ఆ 5 రోజులు ఇలా ఇలా చెయ్యండి అని ఉపాసనా పరులకు చెప్పాను నేను. అవును, మీరు ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తారు కూడా, ఇది చెప్పేది ఉపాసనా పరులకు మాత్రమే, అంటే చేసే వాళ్ళకు మాత్రమే. అవును, ఇంట్లో శ్రీచక్రం ఉండి ఏదో సంసారపక్షంగా చేసుకుంటున్న వాళ్ళు ఈ తప్పు అయితే చేయకండి అమ్మా, చేయకుండా ఇలా చెయ్యండి. కట్ చేసిన ఎడిటర్కి ఇవన్నీ తెలియదు కదండి, ఒక ఇది చేస్తారు, చేసి ఈ రోజుల్లో చేస్తే ఇలా మంచి ఫలితాలు పొందుతారండి అని చెప్పి చేస్తారు. అది పట్టుకొని నాకు భయంకరంగా తిట్టారండి చాలామంది. అయితే నేను ఇవాళ సిగ్గు కూడా పక్కన పెట్టి చెప్తున్నా, ఎవడు చేస్తాడు 5 రోజులు? నువ్వు వచ్చి వంట చేసి క్యారేజ్ ఇస్తావా? క్యారేజ్ వరకే ఇస్తావా? పక్కలకు కూడా వస్తావా? రావాలా? వినడానికే చాలా బాధాకరంగా ఉంది. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఒంటి మీద తెలివి ఉంచుకొని మాట్లాడాలి. నీ ఇంటికి నేను ఎందుకు వస్తాను క్యారేజీలు ఇవ్వడానికి? అలా మాట్లాడిన వాళ్ళల్లో సగానికి పైన ఆడవాళ్ళు, సగానికి పైన మగాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళే ఇలా మాట్లాడగలిగారు అంటే అది వినడానికే, చెప్పుకోవడానికే చాలా అసహ్యంగా, అవమానంగా ఉంది. ఈవెన్ మన ఆడవాళ్ళైనా కానీ, ఆడవాళ్ళే శత్రువులు అంటే ఇంకేదో అనుకున్నాను కానీ అనుభవంలో తెలుసుకున్నాను. ఎంత తీవ్రంగా నాకు కోపం వస్తుందంటేనండి, నేనేమన్నా రోడ్ సైడ్ మనిషిని అనుకుంటున్నారా ఏంటి? నువ్వు మేకప్ తగ్గించే చూస్తాం, మానే చూడకపోతే ఎవరికి నష్టం? నచ్చితే చూడు, లేదా మానే. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఇది. మీరు ఇంతలాగా ఇచ్చేస్తారు, పొగరెక్కువ, తన గురించి అని చెప్పుకుంటుంది. నాకేట అవసరం చెప్పుకోవడానికి? ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళలాగా నేను అడ్రస్ లేని దాన్ని కాను, నేను ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, నాకు అనవసరం. మేకప్ తగ్గించు, మేకప్ ఎక్కువైంది, నా మేకప్ మీద ఉన్న దృష్టి కంటెంట్ మీద పెడితే మీరు బాగుపడతారు. నాకు మేకప్ అలవాటు, ఐ హ్యావ్ టు డూ దిస్, నేను చేస్తాను. ఏంటి ఇప్పుడు నేను మేకప్ చేయడం మీకు కావాలా? లేకపోతే నా మేకప్ గురించిన చర్చా కార్యక్రమంలో ఏమన్నా ప్రైజులు ఇస్తున్నారా మీకు? లేకపోతే సిటీవీలో ఆవిడ చెప్పే వీడియోల్లో ఏం మేకప్లు చేసుకుందని క్విజులు పెడుతున్నారా? ఏం చేస్తున్నారు? ఎందుకని ఒక స్త్రీని ముందుకు రానివ్వరు మీరు? ఆడవాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా ఈ విషయం. ఎందుకండి ఇవి నాకు అవసరమా చెప్పమ్మా? ఇంకా కొన్ని చెప్తే, నువ్వు ఏదో పంచదార గురించి ఒక వీడియో చెప్పానండి. పంచదార ఈ విధంగా చేస్తే మనీ వస్తుంది, కష్టపడితే వస్తుంది, కానీ నేను ఇలాగ కూర్చుని కబుర్లు చెప్తే రావు. కామెంట్ పెట్టారు కొందరు మగవాళ్ళు, కష్టపడితే వస్తుంది. మరి నువ్వు కష్టపడు, ఎందుకు నీకు రాలేదు ఇన్నాళ్ళు? అంటే భారతీయ తంత్రశాస్త్రం అంతా నీకు అంత చందమామ కథలా ఉందా? నీకు ఏమి తెలుసని నువ్వు అంత ఈజీగా కామెంట్ లీవ్ చేస్తావు? నీకు తెలుసా? నేను చూస్తే మత్తెక్కిపోతుంది, మత్తెక్కిపో. నీకు అంత ఒళ్ళు కొవ్వెక్కుంటే మత్తెక్కు, నాకేం పని? నా గేట్లో కూడా రానివ్వరు, నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. అసలు నేనెవరో, నా స్థాయి ఏంటో, నా పద్ధతి ఏంటో నీకు తెలుసా? నీకు ఏం తెలుసని కొందరు మగాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. మగాళ్ళ గురించి వీడియోలు పెడితే సోషల్ మీడియాలో, వాళ్ళ అందం గురించి టిప్స్ పెడితే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో నేను చూసిన కామెంట్స్ చూసిన తర్వాత నాకు అసహ్యం వేసింది. చిచి, ఇలాంటి మనుషుల గురించి నేను వీడియోలు చేసేది? నాకేం అవసరం అండి ఇలాంటి కామెంట్లు పడేందుకు? మగాడి గడ్డం గురించి నీకెందుకు? నువ్వు షేవ్ చేసుకుంటావా?
అదంత అసహ్యకరమైన మాట. చాలా. ఆ పెట్టిన వాడు వాడి ఇంట్లో వాడి అమ్మకి వాడి పెళ్ళానికి వాడి చెల్లికి ఒకలాగా వాడే చేస్తాడా? నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు పేలుతున్నప్పుడు నీకు లేని సిగ్గు మాట పడింది నాకెందుకు ఉంటుంది? నేను ఎటువంటి ఫైర్ బ్రాండ్నో నీకేం తెలుసురా? ఏమడుగుతున్నావు నువ్వు? నీ అమ్మ నీ చెల్లి నీ తల్లి అయితే అలాగే అడుగుతావా? చెయ్యరా, నీకు నచ్చినట్టు చేసుకో. అలాగ పరాయి స్త్రీని మాట్లాడేవాడికి ఆడది అయితే చాలు. అమ్మైనా ఒకటే, అమ్మకి ఖాళీ లేకపోతే పెళ్ళమైనా ఒకటే, దానికి ఖాళీ లేకపోతే చెల్లైనా ఒకటే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళ ముందు ఉన్న స్త్రీలకి మర్యాద ఇస్తే తర్వాత బయట ఉన్న స్త్రీ కూడా మర్యాద ఇవ్వాలి అని అర్థం అవుతుంది. సో ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు మేబీ అలాగే ట్రీట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యభిచార గృహాలు నడుపుకొని నాకు అనవసరం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాగన్నా చేయని, కానీ సంబంధమే లేని ఒక సెలబ్రిటీని అలా ఎందుకు అంటారు? ఇష్టమైతే వినాలి, కష్టమైతే మూసుకుని ఉండాలి. చూడకు నువ్వు. ఎందుకంటే నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను, నా సబ్స్క్రైబర్స్ ఎవరు అలా మాట్లాడరండి. ఇష్టపడి కావాలని కోరి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలా ఎందుకు మాట్లాడతారు? పిచ్చే అంటే ఎవరికైనా. ఇంకా అసహ్యకరమైన కామెంట్లు నేను కొన్ని వందలు అందుకున్నాను. వందలు కాదు. ఈ సంవత్సరం నుంచి బర్నింగ్ నాకు. మా ఇంట్లోని మా హస్బెండ్, నీకెందుకు ఈ గోలంతాను, నీకు తిండి లేదా తీర్థం లేదా, నువ్వు యూట్యూబ్ డబ్బులతో బతకాలా? అవసరమే లేదు నాకెందుకు? నాకు ఒక సినిమా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ హౌస్ ఉంది, నాకు ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ఉంది, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. మీకు నేనేమి చెప్పనవసరం లేదు, నాకు అనవసరం కూడా. ఐ డోంట్ టెల్ యూ. రెండోది ఏంటంటే, ఇంకో దారుణం ఏంటంటే, ప్రతిదానికి యూట్యూబ్ డబ్బుల కోసం మరొకటి తయారైందండి. మరొకటి ఆడవాళ్ళని చూస్తేనే ఈ వయసులో నాకు 3 వస్తున్నది అన్నవాడేమో గురువు. ఆడవాళ్ళని గౌరవించండి రా అని చెప్పిన దాన్ని చూస్తే వీడికి 3 వస్తుంది. చెప్పు తెగాలా వద్దా ఇక్కడ? అంటే మంచిని ఎంతవరకు వాళ్ళు స్వీకరిస్తున్నారు అనేది మంచి కాదు, ఆడ మగ ఇదే విషయాలు మగాడు చెప్తే, గురువు గారు మీరు కాబట్టి మా కళ్ళు తెరిపించారు. ఆడది చెప్తే ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇది? అంత ఓర్చుకోలేవు నువ్వు? వివక్ష కాదు, మదం. ఎందుకు ఓర్చుకోలేవు? ఓర్చుకోకపోతే చూడడం మానే. నీకు నచ్చిన బూతు బొమ్మలు చూసుకో. యూట్యూబ్లో ఇంకా చాలా బూతు బొమ్మలు ఉన్నాయి, చూసుకో. లేకపోతే నీకు నచ్చిన గురువు దగ్గర కూర్చొని భజన చేయి, పుణ్యమైన వస్తుంది. అంతేగాని సంబంధమే లేని ఒక ఛానల్ నడిపే స్త్రీని ఎలా మాట్లాడతావు నువ్వు? నీ అకౌంట్ పట్టుకోవడం ఎంతసేపు? కృష్ణ జన్మస్థానంలో తోయించడం ఎంతసేపు? వేయించడం ఎంతసేపు? ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నావు నువ్వు? టిక్టాక్ వీడియోలు చేసుకునే వాళ్ళు కాదు నువ్వు మాట్లాడుతున్నది. ఒక లేడీ ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నావు, ఒక ఇంటర్నేషనల్ సింగర్తో మాట్లాడుతున్నావు, ఒక నేము ఫేము అన్నీ ఉన్న ఒక సెలబ్రిటీతో మాట్లాడుతున్నావు, ఒక కోటీశ్వరరాలతో మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇష్టానుసారం పేలడానికి నేనేం మీ ఇంటి పని మనిషిని కాను. సమాజంలో మార్పు రావాలని, మంచి జరగాలని, వీలున్నంతమంది మీకు అనుకూలంగా బాగుపడాలని నేను వీడియోలు చేస్తే దానికి నేను ఇన్ని రకాల మాటలు తీసుకోవడం అవసరమా? నీ గొలుసులు ఇవాళ మార్నింగ్, టుడేస్ మార్నింగ్, నీ గొలుసులు అన్ని గొలుసులు నీ మెడలో ఉంటే అది ఏది తాడో ఏది గొలుసో తెలియడం లేదు. అన్ని గొలుసులు ఎందుకు? నీకు అంత ఎక్కువైందా బంగారం? ఎస్, ఐ హ్యావ్, నాకుంది. నీకేంటి ప్రాబ్లం? గొలుసుల మీద కాకుండా నువ్వు కంటెంట్ మీద దృష్టి పెట్టు, నీ బతుకు బాగు చేసుకో. లేదా నిన్ను చూసి చొంక కార్చే స్వాములోళ్ళు ఉన్నారు, ఇల్లు అక్కడికి వెళ్ళు. ఎవరి కోసమమ్మా? ప్రజల కోసం నడిచే వాళ్ళని ఎందుకు అలా నడవనివ్వరు? ఎందుకు అలా హింసిస్తారు మాటలతో? గురువులు, గురుమాతలు అవసరం లేదు. నేనేం గురుమాతను కాను, నేను ఎవరిని కనలేదు, నేను ఎవరికి పెంచలేదు, నేను ఎవరిని దత్తత తీసుకోలేదు, నేను మీకేమీ మంత్రోపదేశం చేయలేదు. మీరు ఆ స్థాయి ఇచ్చారు, చాలా సంతోషం. కానీ ఇటువంటి వ్యవహారాలు నేను ఓర్చుకోనండి. పుట్టుకొచ్చిందిరా కొత్త మాత. అంటే ఇవన్నీ ఏంటంటే పర్సనల్ లైఫ్ని టచ్ చేస్తాయి. అవును, నాకు ఇంట్లోని ఫ్యామిలీ ఉంటుంది, నాకు హస్బెండ్ ఉంటాడు, పిల్లలు అందరూ ఉంటారు. ఇలాంటి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సింధూరం దిద్దిన పతివ్రతల కోవకు నేను వస్తానో రానో నాకు తెలియదు, కానీ నాకు అన్నీ ఉన్నాయి. పైగా మర్యాద అయిన వంశ ప్రతిష్ఠ ఉంది. నేను ఎందుకు పడాలండి మాటలు? నాకేం అవసరం?
చేతిలో నేను లక్షలు పెట్టి ఛానల్ నడిపించింది ఈ అనాకాని విలువ చేయని మనుషుల కోసమా నేను చెప్పేది? ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? ఇంకెలాంటివి వింటే అయినట్టే. వినకు అని చెప్పాలన్నా నేను మెసేజ్ చేయాలి కదా. కామెంట్ సెక్షన్ ఎందుకు నేను ఆఫ్ చేయట్లేదంటే కావాలనుకున్న కొందరికి నాకు రీచ్ అవ్వలేరు. అందరూ మీతో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి కామెంటే వాళ్ళకు ఒక అవకాశం. ఏమిటేమిటో మాట్లాడే వల్గర్ కామెంట్స్ నేను పట్టించుకోనండి. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు మైక్ ముందుకు వచ్చి స్టేజ్ ఎక్కి మనం సోషల్ మీడియా ముందుకు వస్తామో అలాంటి మదమెక్కిన కుక్కల్ని మేము పట్టించుకోం. ఎందుకంటే మాకు అలవాటు అయిపోద్ది, పట్టించుకోం. అనేక రకాలు మాట్లాడతారు, పట్టించుకోం. కానీ ఇలా పర్సనల్గా టచ్ చేసేవాళ్ళు అంటేనే నాకు యాజ్ ఎ సెలబ్రిటీగా కామెంట్స్ అనేవి మీకు ఇప్పుడు కొత్త కాదమ్మా. కాకపోతే ఇలాగ పర్సనల్ లైఫ్ని టచ్ చేసే కామెంట్స్ చాలా బాధ కలిగిస్తాయి. తాళి గురించి మంచి చెప్పినందుకు నేను ఎదుర్కొన్నవి, అలాగే ఇదివరకు నేను ఎదుర్కొన్నవి మేకప్ తగ్గించు. ఎందుకు తగ్గించాలి? వై షుడ్ ఐ? నాకు ఇలా ఉండడం ఇష్టం, నేను ఇలా ఉంటాను. అంటే మీలాంటి వాళ్ళకి, అంటే అటువంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి 1-2 రుద్రాక్ష పూసలను ఒక ఎంత బొట్టు పెట్టుకుని 4 బ్రాంచ్ ఆఫీసుల నెంబర్లు ఇచ్చి నిలువు దోపిడీ చేస్తారు చూడు, వాళ్ళు కరెక్ట్. గొర్రె కషాయవాడినే నమ్ముతుంది అన్నట్టుగా వాళ్ళే కరెక్ట్. అంతేగాని 100 రూపాయల ఖర్చుతో మీ సమస్యల్ని తీర్చుకోండి అని చెప్పే నాలాంటిది కాదు మీకు కరెక్ట్. వేషాలు వేసుకుని మాతలు పుట్టుకొస్తారు కదా, అలా పుట్టుకొచ్చే మాతలే మీకు కరెక్ట్. అంచేత ఏంటంటే ఆ స్లాట్ నేను ఇక మీదట ఆపేస్తున్నాను. నేను చెప్పను. నేను మంచి విషయాలు అంటే ప్రజలకు ఉపయోగపడేవి వేరే రకంగా చెప్తాను. అంతేగాని నా పర్సనల్ లైఫ్ని టచ్ చేస్తే మాత్రం నేను టాలరేట్ చేయను, నాకు అవసరం లేదు. ఒకటి, ఇక మీదట నేను వీడియోలు చేయను. నా ఛానల్ నుంచి వచ్చేది కేవలం ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఇంకా ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐడియాస్తో వచ్చే వీడియోస్, ఇంకా హ్యాపీగా కబుర్లు చెప్పుకునే వీడియోస్, ఇంకా నేను సినిమా మేకర్ని కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్, అనేక రకాల హర్రర్ జోనర్ల వీడియోస్, ఇవి వస్తాయి తప్ప ఇక ప్రజలందరూ నాకు ఈ రకంగా చూశారు కాబట్టి వాళ్ళని, ఆ రకమైనటువంటి వాళ్ళని ఓర్చుకుంటూ నేను అందరి గురించి పనిచేయవలసిన అవసరం నాకైతే లేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఎందుకు ఆమెని తిడతారు అన్న సపోర్టివ్ కామెంట్ రాలా. అంటే అందరూ అదే అనుకుంటున్నారు తెలుసా అండి. ఇంకొకళ్ళు, నీకు డాక్టరేట్ ఎవరు ఇచ్చారు? ఈ అమ్మ డాక్టర్ ఎప్పుడయ్యింది నీకు తెలుసా? నేను క్లే థెరపీ, తర్వాత సైకోథెరపీ, క్లే థెరపీ, న్యాచురోథెరపీ, తర్వాత సిద్ధ వైద్యం, వనమూలిక వైద్యం, ఇంకా అడ్వాన్స్డ్ ప్రాణిక్ హీలింగ్, మీ పిచ్చి కుదిర్చే ఇంకొకటి, అట్లాగే చాలా రకాల పారాసైకాలజీ, ఘోస్ట్ హంటింగ్, తర్వాత రాజకీయాల్లో నాది MA తెలుసా అండి. నేనేమి నిశానేని కాదు మీరు అన్నవన్నీ ఆహా అని వినడానికి. అంచేత ఏంటంటే నాకు చాలా ఉన్నాయి. క్లాసికల్ మ్యూజిక్లో డిప్లొమా నాది, డిస్టింక్షన్ డిప్లొమా, డాన్స్లో డిస్టింక్షన్ డిప్లొమా, తర్వాత MA మ్యూజిక్. 30 కంట్రీస్లో నేను తెలుగు పాట వినిపించిన ఘనత ఉంది నాకు. 7 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. ఏం తెలిసినా గురించి నోటుకొచ్చినట్టు పేలే వాళ్ళకి నా గురించి ఆవిడ సొంత డబ్బావే ఎక్కువ. ఎస్, ఎందుకంటే మంచి మీకు ఎలాగో తెలియదు, ఒకళ్ళలో ఉండే మంచిని ప్రోత్సహించడమో తెలియదు. అందువల్ల నా గురించి నేనే చెప్పుకుంటున్నాను. వింటే విను, ఆపేస్తే ఆపేసుకో, నాకనవసరం. ఎందుకంటే ఇన్ని విషయాలు నాకు డాక్టరేట్ ఎప్పుడు ఇచ్చారు? బెంగళూరులో ఇచ్చారు. ఎవరిచ్చారు? UNO వాళ్ళు ఇచ్చారు. UNO ద్వారా మీరు డాక్టరేట్ పొందిన ఫస్ట్ ఉమెన్ మీరు. తొలి భారతీయ మహిళ, మల్టీఫెస్టెడ్ పర్సనాలిటీ. ఏం తెలుసు నీకు? మంచిగా ఆలోచించి మీ ఇంట్లో వదినల, అక్కల, అమ్మల, అమ్మమ్మల మారి మీకు మంచి చెప్తుంటే నన్ను ఇంతలాగా ఇన్సల్ట్ చేస్తారా మీరు? అంచేత ఏంటంటే మీరు మాయ మోసగాళ్ళైనటువంటి చొంగలు కార్చే దొంగ స్వాముల్ని, ప్రవచనకర్తల్ని నమ్మండి, అందులోనే పడి కొట్టుకోండి, తన్నించుకోండి, తిట్టించుకోండి, తడిమించుకోండి, ఏమన్నా చేసుకోండి.
నేనైతే నా ఛానల్ ద్వారా ఇక మీదట మోడర్న్గానే వెళ్ళదలుచుకున్నాను. ఎందుకంటే దట్ వాజ్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్. నేనెందుకు మాట్లాడాలి గాయత్రి? నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఇంకా బాధించిన విషయం ఏంటంటే 100 కామెంట్లు ఒక విషయం గురించి వస్తే 100 తిడితే ఒక్కటి కూడా ఆవిడని తిట్టకండి, ఆవిడ ఏం చేస్తుంది అన్నది లేదు. ఇలాంటి జనం కోసం నేనెందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? నా స్కిన్ పాడు చేసుకుని నేనెందుకు మేకప్ వేసుకుని నేనెందుకు కూర్చోవాలి? ఈ విషయం చెప్పడానికి నీకు మేకప్ అవసరమా అంటే అంట్లు తోముకుంటూ నీలా వచ్చి కూర్చుని చెప్పాలా? అంటే నువ్వు అంట్లు తోముకుంటూ మాట్లాడుతున్నావని నేను అంట్లు తోముకొని మాట్లాడాలా? ఈ ఎఫర్ట్, ఈ టైం అన్ని మీరు ఇంకా వేరే చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో స్పెండ్ చేసి మన సంస్థల్లో పెట్టుకుంటే హ్యాపీగా డబ్బులు వస్తాయి. అవును, ఇక్కడ డబ్బులు వస్తున్నాయి. కరెక్ట్ చెప్పాలంటే నాకు డబ్బులు వచ్చేది వదిలేసి ఈ తిట్లు నాకెందుకు? ఇవి చెప్పడానికి అంత అవసరమా? ఎస్, అవసరం. ఎందుకు అనంటే నీకు గుర్తింపు లేదు, నాకుంది. ఆవిడకి ఏమైంది? ఇలాంటి పాత చీర కట్టుకుని చెప్తోంది, పాపం ఏమైందో అనుకుంటారు. అటువంటి వాళ్ళు ఏమైనా ఆవిడకి తెలీదు. సందులో ఉండేటటువంటి దోమలు చాలా చేస్తాయి, వాటి గురించి తెలియదు. కానీ ఒక పులి చేస్తే తెలుస్తుంది. అంచేత ఏంటంటే తేడా ఉంటుంది క్యారెక్టర్కి, తెలుసా అండి? ఇంకొక కామెంట్ అంటే ఒకటి కాదమ్మా, ఇది నేను చెప్తున్నది. నేను 2 సంవత్సరాలుగా అనుభవిస్తున్న టార్చర్, నేను మీకు ఇస్తున్న మంచికి మీరు నాకు ఇస్తున్న టార్చర్. దట్స్ వై ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ అండ్ ఐ కంఫర్టబుల్లీ చేంజ్డ్. నాకేంటి అవసరం? ఎందుకంటే ఇగో నా మెడలో తాళి ఉంది, 33 అంగుళాల నిడి ఉన్న తాళి. ఇది తాళి గొలుసు, ఎవ్వడికి కనబడకూడదు. అది శాస్త్రం, పాటిస్తున్నాను నేనున్నా అంతే. ఇది నల్లపూసలు రెగ్యులర్గా ఉండేది, ఇది ఉంటుంది. ఇంకెంతకంటే ఆడదానికి ఆభరణాలు ఏముంటాయి? నువ్వు నల్ల గాజులు వేసుకున్నావు, నువ్వు నల్ల చీర కట్టుకున్నావు, మాకు మాత్రం నీతులు చెప్తావు. నల్ల గాజులు నల్ల చీర కట్టుకోకూడదని ఎవడు చెప్పాడు? నాకు ఆ జాతక ప్రభావం ప్రకారంగా నాకు కలిసి వచ్చే కలర్స్ అవి. నాకు నచ్చినా నేను వేసుకుంటాను. అడగడం నువ్వెవరు? నీ మిడిమిడి జ్ఞానంతో నాకెందుకు చెప్తావు? ఇంకా కొందరు ఏంటంటే నీ మిడిమిడి జ్ఞానంతో జనాన్ని పిచ్చోళ్ళని చేయకు. నాకేమవసరం? పిచ్చోళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో, నీకు నచ్చినట్టు చేసుకో. టైట్ జీన్ ప్యాంట్లు వేసుకున్న అమ్మాయిలను చూస్తే చొంగ కార్చే వాడి దగ్గరికి పోయి కూర్చో. సంపంగి పూలు జడలో పెట్టుకుంటే 60 ఏళ్ళ వాడికి ఏదో అయిందట, అక్కడ కూర్చో. మీకు అలాంటి వాళ్ళే కరెక్ట్, వెళ్ళి కూర్చోండి, ఎంజాయ్. నేనెందుకు బాధపడాలి? తర్వాత నీకేం తెలుసు, నీకేం తెలుసు, నీకేం తెలుసు. మరి ఏమీ తెలియకపోతే అంతమంది బాగుపడ్డారా? సింగిల్ హ్యాండ్ నో గెస్ట్లు ఈ ఛానల్కి. గెస్టులు లేరు, వాళ్ళ విజ్ఞానాన్ని దోచుకుని నడుస్తున్న వ్యవహారం కాదు. టీనీళ్ళు కూడా ఇవ్వకుండా గెస్టులను పిలిపించి వాళ్ళకేదో జీవితం ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే ఛానల్ కాదు ఇది. సింగిల్ హ్యాండ్తో నడుస్తోంది. రాజేశ్వరి చంద్రజ అనే ఒకే ఒక్క అమ్మాయి తాలూకా బ్రెయిన్తో నడుస్తోంది ఛానల్. ఎవరిని అంటున్నారు మీరు? ఎందుకు అనాలి? చేతనైతే ఆడవాళ్ళు ప్రోత్సహించుకోండి, మంచి వినండి, మంచి చేసుకోండి, సంతోషంగా ఉండండి. అదర్వైజ్ నా ఛానల్ని టచ్ చేయకండి. ఎందుకంటే ఎవరు చూసినా చూడకపోయినా ఆఖరికి దిగజారిపోయి మానిటైజ్ కూడా పోయినా నేను ఈ ఛానల్ ఆపను. ఎందుకంటే దిస్ ఈజ్ మై వాయిస్. నేను చెప్పాలంటే నాకు ఒకటి ఉండాలి కదా. నేను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ నా ఛానల్లో రావాలి కదా. మీ నుంచి డబ్బులు కాయటానికి కాదు నేను ఈ ఛానల్ పెట్టింది. ఐఎమ్ పక్కా ఉత్తరాంధ్ర స్త్రీని. నేను నాది శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర స్త్రీని. నాకేమీ ఇబ్బంది ఏమీ లేదు, కానీ నా గొంతు నేను వినిపించాలి. అందుకు నేను తప్పనిసరిగా ఈ విషయాలన్నింటి వల్ల మన ఛానల్లో ఇక మీదట నువ్వు చేయబోయే యాంకరింగ్ ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. నీ సంప్రదాయమైన విషయాలు నీతో ఉంచుకొని చక్కగా చేసుకో. నీకు నచ్చినట్టు తెర మీద కనబడవు. నీకేంటి ప్రాబ్లం? నేను అంతే, నాకు నచ్చినట్టు నేను కనబడతాను. ఇష్టమైన వాళ్ళు చూడొచ్చు, లేని వాళ్ళకి ఇదే నమస్కారం. సంస్కారం ఉంటే ముందుకు నడపండి, లేదా చూడకండి. సింపుల్గా చూడకపోవడం అనే ఒకే ఒక్క విషయంతో అయిపోయేదానికి ఒక పెళ్ళైన స్త్రీని ఇంత అసహ్యంగా కామెంట్లు చేయడం ఏ జాతి సంస్కృతి? ఏ జాతిలోనూ లేదు, వెస్ట్రన్ కల్చర్లో కూడా లేదు అలాగా. ఇంకా వాళ్ళే చాలా రెస్పెక్టెడ్గా ట్రీట్ చేస్తారు. నేను చెప్తున్నాను, దేశాలు తిరిగిన మనిషిగా నువ్వు కరెక్ట్ చెప్పావు. దేశాలు తిరిగి 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 వచ్చిన మనిషిగా నేను చెప్తున్నా.
మన ఇండియాలో స్త్రీని అగౌరవపరిచినంత దరిద్రంగా ఇంకే దేశంలోనూ ఉండదు. ఎత్ర పూజ్యంతు నార్యంతే తత్ర రమంతి దేవత. సూక్తి మనది, ఆచరణ వాళ్ళది. ఈ సూక్తి ఇక్కడ విలువ లేదు. ఎత్ర నార్యంతు పూజ్యంతే కాదు, నారికి పూజలు అవసరం లేదు, మాకు బతకనీయండి, అట్లీస్ట్ మర్యాద ఇవ్వండి. మర్యాద పూజ్యం, ముచ్చట పూజ్యం, తర్వాత ఎదుటి స్త్రీని గౌరవించడం పూజ్యం, గుర్తించి ప్రోత్సహించడం పూజ్యం. అంచేత ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది బాగా అర్థమై ఉంటుంది. ఎనీమోర్. సో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఈ కామెంట్సే మన ఛానల్లో కొత్త ఛానల్ని రూపొందిస్తున్నాయి. సో మార్పు మంచిదే, కానీ దాని వెనకాల ఇంత విషాదం, ఇంత బర్స్ట్ మీరు అయ్యారు అనేది వాళ్ళ తెలుసుకున్నారు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం కానీ ఎప్పుడు చేయలేదు. రెండోది ఏంటంటే నాకు ఒక గుణం ఉందండి, ఒక్కొక్కళ్ళకి ఒక గుణం ఉంటుంది, మీకున్నట్టే. నాకు గుణం ఏంటంటే నేను వెనకడుగైను, నడుస్తూ కాళ్ళు విరిగిపోయినా వెనకడుగైను, ముళ్ళు గుచ్చుకున్నా వెనకడుగైను, మండిపోతున్నా వెనకడుగైను. తర్వాత మనస్సు మండి 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 ముక్కలై యాషస్ మిగులుతున్నా సరే ముందుకెళ్ళడం మాన్నం. ఆ గుణమే నాకు ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టింది నన్ను. అంచేత ఏంటంటే ఎవడు కామెంట్ పెట్టినా నేను అనవసరం. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే మీరిచ్చిన ఈ చెత్త ప్రోత్సాహంతో ఒక మంచి మార్పు అనేది వచ్చింది. మంచి మార్పుకి శ్రీకారం చుట్టబోతున్నాను. ఆ మార్పుకి మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం ఆల్వేస్. దట్ ఈస్ సిటీవీ అండి. ఎవరు ఏమి చేసిన తల బాదుకున్నా, నన్ను ఏదో మాట్లాడేసి మీరు సునకానందం పొందినా నేను ఆపను. ఈ శివంగి ఆగదు. కనుక ఏంటంటే అందువల్ల ఏంటంటే మీరందరూ నా వాళ్ళు, కామెంట్లు వాళ్ళు కారండి, మిగతా వాళ్ళు నా వాళ్ళు. మన ప్రపంచం విశాలమైంది. మన గొంతుతో, మన ప్రపంచంతో, మన కొత్త సంవత్సరంలో మన జీవితాన్ని మరింత మోడర్న్గా, మరింత ఆనందంగా, మరింత సుఖంగా, సంప్రదాయంగా గడుపుకుందాం. దానికి సంబంధించి అన్ని కుకింగ్ రెడీ అయిపోయింది. వంటలు ఇంకా మీ ముందుకు రాబోతున్నాయి. అంటే వంటలు కాదండి, వీడియోస్ రాబోతున్నాయి. ఎంజాయ్ చేయండి. మీరు ఎవ్రీ వీడియో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చూస్తారు. ఇంకా క్వశ్చన్ ఏదో మిగిలిపోయినట్టుంది. అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం? మీరు ఇమీడియట్ చేంజ్ అయింది జనవరి 1 నుంచి. జనవరి 1 నుంచి మన 7th మన యానివర్సరీ ఉందండి. మీ అందరికీ హార్దిక స్వాగతం. తప్పకుండా యూట్యూబ్ లైవ్ పెడతాను, అందరూ చూడండి. సెలబ్రేషన్ చిన్నదే, అడుగులు పెద్దవి. సెలబ్రేషన్ ఏంటి? మీరే నా సెలబ్రేషను, మీ ప్రోత్సాహమే నా సెలబ్రేషను. కట్ చేసేది ఒక కేకే కావచ్చు, ఉండేది నలుగురే కావచ్చు, అందరం కలిసి హ్యాపీగా పంచుకుందాం. యూట్యూబ్ లైవ్ పెడతాను. వెరీ ఎక్స్క్లూజివ్ పర్సన్స్తో జరిగే పార్టీకి మీ అందరికీ హార్దిక స్వాగతం. అట్లాగే మనం ఇంకా చాలా చేసుకోవాలి. అదే ఇంకా మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ రాబోతుంది. న్యూ ఇయర్ ఈవ్ ముగిస్తుంది. ఇంకా మేమంతా చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాము. ఏంటని చెప్పి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా అంతే. కొత్తకు ఎప్పుడూ స్వాగతం, పాతకు వందనం. అందువల్ల మీరు ఇచ్చినటువంటి ఈ ప్రోత్సాహాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను నేనైతే. ఓకే అమ్మా, మీ టైంని స్పెండ్ చేసి మీలో ఉన్న బాధని, అంటే బాధ పంచుకుంటే తగ్గుతుంది. నో బాధ, మంట. నేను బాధపడను. ఎందుకంటే నా సొంత మనుషులు ఎవరైనా అంటే బాధపడతాను. ఎందుకంటే చూసేవాడు దారిపోయే దాన ఏదో అంటే నేను ఎందుకు బాధపడాలి? పడను. కాకపోతే మాట పడను, మొదటి నుంచి చెప్తున్నది అదే. ఓర్చుకున్నాను 2 years ఓర్చుకున్నాను. ఇంకా నాకు ఓపిక లేదు, నాకు అవసరం కూడా లేదు. అసలు అవసరం కూడా లేదు, వదిలేద్దాం వాళ్ళంతా. ఇంకా కాకపోతే నేను ఆ వీడియోలు ఎందుకు చేయట్లేదో మీకు తెలియాలి కనుక కారణం చెప్పాను. ఇది అన్న వాళ్ళకి మాత్రమే తప్ప మిగతా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అంతే. కానీ ఎంతో కొంత మంచిని మీ ముందు, మీ ద్వారా వచ్చే మంచిని మేము కొంచెం మిస్ అయ్యామని అనుకుంటున్నాం. మిస్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకు అని అంటే చెప్పేవాళ్ళు దొరకాలి కదా. అసలు ఇప్పుడు పోన్లేండి, స్వాముల వాళ్ళు ఉంటారు కదా, చెప్తారు, పర్లేదు. వేషాలు వేసుకున్న యోగులు ఉంటారు, చెప్తారు. చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మంచిది ఉన్న మంచి కరెక్ట్గా తీసి చెప్పేవాళ్ళు ఉండాలి కదా. వాళ్ళే నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్తున్న చివరి మాటలు కాదండోయ్,
ఈ సంవత్సరం ఈ రోజుకి చివరి మాట ఏంటంటే, అంటే ఈ ఇంటర్వ్యూకి చివరి మాట, అది చివరి మాట ఏంటంటే, ఎదుటి మంచిని ప్రోత్సహించండి, మంచిగా ఉండండి, మంచిని ప్రోత్సహించండి. మీకు నచ్చనిది మొహం మీద కొట్టినట్టు చెప్పండి, కానీ ఎంతవరకు అది కరెక్ట్ అన్నది ఆలోచించుకొని మాట్లాడండి. అట్లాగే నా ప్లేస్లో మీ అక్కో అమ్మో చెల్లో తల్లో ఉంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి, అది ఆలోచించుకోండి. ఎందుకంటే నేను మీ అందరినీ ఎంత మర్యాదగా నేను ప్రోత్సహిస్తున్నాను, ఎంత మర్యాదగా పలకరిస్తున్నాను, ఎంత ప్రేమను పంచుతున్నాను. మీరందరూ శ్రీమంతులు కావాలి అంటే అర్థం నేను డబ్బులు, ఇంకోటి ఎవడో డబ్బులు అడిగి గుర్తుకొచ్చింది, నా అకౌంట్లో డబ్బులు ఏమన్నా వేస్తావా, కష్టపడి పని చేయకుండా ఏదో స్నానం చేసేస్తే అయిపోతుంది, కూర్చుంటాను మా అన్నాడు 1 కేజీ బంగారం వస్తుందట. ఇది కూర్చోరా, నీకు కూర్చోవడమే అలవాటు, అందుకే నువ్వు అలా ఉన్నావు. ఇప్పుడు ఒక ఛానల్ చూసి ఇంత కామెంట్ పెట్టావు అంటే, మోస్ట్ యూజ్లెస్ కామెంట్ పెట్టావంటే అర్థం ఏంటంటే నువ్వు పరమ వేస్ట్, నీకు ఖాళీగా ఉన్నావు నువ్వు. అంత ఖాళీగా ఉన్నావండి లక్ష్మి ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు, నువ్వు ఎప్పుడు ఖాళీగానే ఉంటావు, తదాస్తు. నేను ఎందుకు వేస్తాను నా డబ్బులు, నేను చేస్తే వేయను. ఎందుకంటే నా ప్రతి ఒక్క రూపాయి నా పాట కోసం, ప్రతి ఒక్క రూపాయి అందులో భాగం కొంత ఛానల్ కోసం, అంతే. పాట నా ప్రాణం, ఛానల్ నా గొంతు. తర్వాత నేను చేసే విషయాలన్నీ మీకు తెలియాలి, ఎందుకంటే ప్రజలే నాకు సమస్తం. అందువలన నేను చెప్తున్నా, మీ ఆదరణ లేనిదే ఈ గాయని, ఈ నర్తకి ఈరోజు లేదు. ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటిది మన భారతీయ మహిళ అనే గుర్తింపు తెచ్చుకుంది అని అంటే, దాన్ని ఎలాగో అలాగే చేసి వెనక్కి పంపించేద్దాం, అబద్ధాలు చెప్పినా వెధ భాషలు వేసినా మనం ఓడే ఉండడం నిలబడదాం అనుకుంటే ఏడవండి, నాకేం పోయింది. అది అసలు కుదరదని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు, మీకు తెలుసు. బట్ నేను మీరు ఎంత వెనకడుగు వేయించినా నేను వెయ్యను. ఎల్లుండి నుంచి కొత్త కొత్త కార్యక్రమాలు రాబోతున్నాయి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే హ్యాపీగా జీవితాన్ని మీరు సాగించాలని ఈ క్రిస్మస్ ఈవ్ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 31st ఈవ్, క్రిస్మస్ ఈవ్ కాదు కదా, 31st ఈవ్ కోరుకుంటున్నాను. ప్రాంతీయ చాదస్తాలు కొంచెం వదిలిపెట్టండి, ప్రశాంతంగా ఉందాం అందరం. ఇది వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఇదండి ఇవాళ మన వీడియో. సో సాటి మహిళని గౌరవించండి. ఎందుకు అనంటే మంచి చెప్పేవాళ్ళు ప్రతి చోట మనకి దొరకరు, చెప్పేవాళ్ళు ఉంటారు కానీ మంచి చెప్పేవాళ్ళు విచిత్రంగా 100 కామెంట్లలోనే సపోర్టివ్ కామెంట్ ఒక్కటి కూడా లేదు. అది ఎందుకో ఒకసారి కామెంట్ ఇచ్చే ముందు ఆలోచించండి, మనం ఎలాంటి మనిషిని మనం బాధ పెడుతున్నామా, లేదంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నామా. ఇప్పుడు మనం కొంత మంచిని మనం మిస్ అయినట్టే గ్యారంటీగా. ఎందుకు అంటే అది మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవి ల్యాప్టాప్ వీడియోలు కావండి, కానీ ఖర్చు లేకుండా ఇంట్లో తయారయ్యేవి కావు. ఇంట్లో ఆడవాళ్ళు కూర్చుని మాట్లాడేసుకుని కష్టపడిపోయి వీడియోలు అప్లోడ్ చేసేస్తే వచ్చేవి కావండి. ఒక టీమ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది, ఎంతో బ్రెయిన్ పని జరుగుతోంది. ఒకే ఒక్క హ్యాండ్తో, ఒకే ఒక్క బ్రెయిన్తో ఛానల్ నడుస్తోంది అందరి సహకారంతో. అంచేత ఏంటంటే దాన్ని ఇంకొంచెం ముందుకు నడిపించవలసిన పాజిటివ్ వేలో బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. అది లేదా నేను ఛానల్ మాత్రం ఆపను, ఈ వీడియోస్ అయితే ఆపేస్తున్నాను. అది ఒకసారి గమనించండి. అండ్ థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, స్టే హెల్దీ. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. కాదు, స్టే మెంటల్ హెల్దీ. అందరికీ ఈ సంవత్సరం కొత్త కొత్త ఆలోచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. నమస్తే.